ట్రంప్ తన నిజమైన స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. భారతదేశంపై 25% టారిఫ్లు వేయడం ప్రారంభించాడు. అండ్ ఇన్ ఫ్యూచర్ లో చాలా పెనాల్టీలు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా చాలదన్నట్టు ట్రంప్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటి అంటే రష్యా మరియు ఇండియా తాలూకా ఎకానమీ పూర్తిగా చచ్చిపోతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆర్థిక వ్యవస్థ చచ్చిపోతుంది అని ఇంత క్లియర్ గా బహిరంగంగానే అతను చెప్తా ఉంటే మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు దాన్ని వ్యతిరేకించడం పక్కన పెడితే ఇంకా వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళు దాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. మీకు ఇక్కడ ఒక చిన్న అనుమానం వచ్చి ఉండొచ్చు. బయట దేశం నుండి ఎవరో ఒకరు ఇలా అంటూ ఉంటే మన దేశంలో ప్రజలందరూ నాయకులందరూ కలిసి దాన్ని పోరాడాలి, దాని గురించి మాట్లాడాలి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం మొత్తం డిఫరెంట్ గా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి 21 గన్ల సెల్యూట్ ఇవ్వాలి. ఎందుకు అంటే వేరే కంట్రీ వాళ్ళు మన దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చచ్చిపోతుంది అని చెప్తూ ఉంటే వాళ్ళని పొగుడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏ దేశం ఏ పార్టీ అనేది కాదు, మన దాకా వచ్చినప్పుడు, మన దేశం దాకా వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. దేశం ముందు ఏ వ్యక్తిగత పార్టీకి ప్రాధాన్యత ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఈ రోజు ఒక 3 నిజాలు తెలుసుకుందాం, అలాగే 3 పాఠాలు కూడా నేర్చుకుందాం. ఈ 3 విషయాలు మన భారతదేశం గురించి నిజాలను మీకు చూపిస్తుంది. ట్రంప్ మన మిత్రుడు అనే ప్రశ్నకి కొందరు అవును అంటే చాలా మంది మాత్రం కాదని చెప్తారు. కానీ నిజం ఏంటి అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఇది కఠినమైన నిజం. అమెరికా ఎప్పుడూ కూడా ఒక నినాదాన్ని నమ్ముతుంది. అదే ఆర్థిక సామ్రాజ్యవాదం. అంటే వేరే దేశాల తాలూకా డబ్బులను, ఆర్థిక వ్యవస్థను, చమురును, ఆహార పదార్థాలను వాళ్ళ గుప్పిట్లో ఉంచాలి అనుకుంటుంది. వాళ్లే అన్నిటికీ అధికారులు. ఏ డేటాకైనా ఎటువంటి టెక్నాలజీకైనా వాళ్ళ చేతిలోనే ఉండాలి అని కోరుకుంటారు. ప్రపంచ సంపదలన్నీ కూడా వాళ్ళదిగా భావించడం. అంతేకాదు ట్రంప్ గెలిచేటప్పుడు నినాదం కూడా అదే, మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. అది చెప్పి ట్రంప్ గెలవడం కూడా జరిగింది. ట్రంప్ కి ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది. అదే ట్రంప్ వలయ సిద్ధాంతం. అంటే ఏంటి అంటే ట్రంప్ ఒక సర్కిల్ ని గీస్తాడు. ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికన్స్. మిగతా దేశాలు, మిగతా ప్రజలందరూ ఆ వలయం బయట ఉంటారు. అండ్ ఆ వలయం తర్వాత ఇంకొక సర్కిల్ కూడా ఉంటుంది. ఆ సర్కిల్లో అమెరికా ప్రభావిత దేశాలుంటాయి. ఎగ్జాంపుల్ కి పాకిస్తాన్. స్వయం నిర్వహణ లేకపోవటం వల్ల ట్రంప్ ఎటువంటి ఒత్తిడినైనా తీసుకుని రాగలడు. ట్రంప్ దగ్గర తల వంచుకుని ఉండకపోతే వాళ్ళకి ఎటువంటి చమురు గాని, ఎటువంటి మెటీరియల్స్ గాని వాళ్ళకి దొరకదు. అంతేకాదు పాకిస్తాన్ ట్రంప్ కి నోబెల్ నామినేషన్ ఇవ్వడంతో పాకిస్తాన్ అమెరికాకి క్లోజెస్ట్ కంట్రీగా మారిపోయింది. ఖతార్ ట్రంప్ కి ఒక బోయింగ్ ఫ్లైట్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో వాళ్ళు కూడా ట్రంప్ కి సన్నిహితులుగా మారిపోయారు. రెండో సర్కిల్లో ఉన్న దేశాలన్నీ తనతో పాటు నడిచే దేశాలు. ఆ వలయం దాటి ఉన్న ఏ దేశమైనా కూడా తనకి సంబంధం లేదు. అవి ఏమైపోయినా తనకి పర్వాలేదు. అవసరానికి వాడుకునే వస్తువులు మాత్రమే. అయితే ఇండియా ఏం చేయాలి? ట్రంప్ మనకి సహాయాన్ని అందించాలి అంటే వాళ్ళు చెప్పినట్టు వింటూ, యుద్ధం ఆపేయమన్నప్పుడు ఆపేస్తూ, యుద్ధం చేయమన్నప్పుడల్లా చేస్తూ ఉండాలా? లేదా అబద్ధాలు చెప్తూ తిరుగుతూ ఉండాలా? లేదా తల వంచుకుంటూ వాళ్ళు ఏం చెప్పినా సరే అంటూ ఉండాలా? అదైతే ఇంకా ఇప్పుడు జరగదు బాస్. ఎందుకు అంటే ఒకప్పటి ఇండియా ఇప్పుడు కాదు. 100 సంవత్సరాలు పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది. 100 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మన ఎకానమీని కొద్ది కొద్దిగా పెంచుకుంటూనే వస్తున్నాం. అండ్ ఇప్పుడు మాత్రం వాళ్ళు చెప్పినట్టు నడిచే ఇండియా ఇంకా ఉండదు. ఆర్థిక స్వాతంత్రాన్ని మళ్ళీ మనం కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. రెండో విషయం, ఇండియన్ ఎకానమీ చనిపోలేదు కూడా. ఎవరో ఒక్కరు అన్న మాటతో అది జరగదు. ఎందుకో కూడా ఇక్కడ చెప్తాను వినండి. ట్రంప్ అన్నట్టు 25% టారిఫ్ విధిస్తే ఏం జరుగుతుంది? రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి, ఉత్పత్తులు ఖరీదవుతాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అనేవి తగ్గిపోతాయి. అలాంటప్పుడు మన ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. కానీ ఇదే మాట రష్యాతో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రష్యా ఏం చేసింది? తన ఎకానమీ 3% పెరిగింది. కానీ అదే అమెరికా విషయానికి వస్తే 1.5% మాత్రమే పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే, ఆ మాటల అన్న ప్రకారంగా చూసుకుంటే ఎవరి ఎకానమీ చనిపోయినట్టు? భారతదేశం 10 సంవత్సరాల క్రితమే ఫ్రాగిల్ 5 దేశాలలో ఒకటి. ఇప్పుడు
టాప్ 5 ఎకానమీలో కూడా మన దేశం కూడా ఒకటి. అంతేకాదు IMF, వరల్డ్ బ్యాంక్ కూడా మన ఇండియానే సపోర్ట్ చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ స్పాట్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు 2025 లోపల 6% ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. UPI ద్వారా ప్రతిరోజు ఎటువంటి ఫీజు లేకుండా 640 మిలియన్లు ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇది అమెరికా పేమెంట్ గేట్ అయిన వీసా కన్నా చాలా ఎక్కువ. 2011లో కేవలం 35% మెంబర్లకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపు 89% అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, UPI ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇది కేవలం అంకెలు మాత్రం కాదు, ఇది ట్రంప్కి తెలియని ఎకానమీ అని చెప్పుకోవచ్చు. 3వ పాయింట్, ట్రంప్ స్టైల్ దూకుడే ఆదాయం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ట్రంప్ హ్యాండ్ షేక్ స్టైల్ గుర్తుందా? ఎదురుగా ఉన్న నాయకుణ్ణి గట్టిగా లాగడం అంటే ఏంటి? ఇది ట్రంప్ తాలూకా మానసికత. ఎదుటి వాళ్ళతో సమానంగా ఉండాలి అనుకోవడం కన్నా వాళ్ళకన్నా పై చేయిగా ఉండాలని అనుకుంటాడు. అయితే ట్రంప్ మన చేతి నుండి ఏం కావాలనుకుంటున్నాడు? ఆయుధాలు, ఆహారం, చమురు, వీటన్నిటి మీద అమెరికా మీద ఆధారపడాలి అనుకుంటున్నాడు. కానీ పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఏం జరిగింది? అమెరికా నుంచి ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళ విమానాలు గాని వాళ్ళ ఆయుధాలు గాని ఏవి వాడకుండా మనం గెలవటం జరిగింది. సో ఇదే అమెరికాకి ట్రంప్కి ఉన్న పెద్ద ఇబ్బంది. ఇప్పుడు మనకి అమెరికా ఆయుధాలు అవసరం లేదు, అమెరికా తాలూకా ఆహార పదార్థాలు కూడా మనకు అవసరం లేదు. అందుకే ఇలాంటి ట్వీట్లు గాని ప్లానింగ్లన్నీ. అయితే ట్రంప్కి తెలియని విషయం ఏంటి అంటే ఇండియా ఒకప్పట్లా లేదు, ఇంకా ఉండబోదు కూడా. అందుకే ట్రంప్ చేసే ట్వీట్లు బాబర్, విరాట్ కోహ్లీ ట్వీట్ల లాగానే అనుకోవాలి. వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఇండియా ఎదుగుతుంది, మనం ఎదుగుతున్నాం. జియో పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులైతే ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ట్రంప్ చేసే కామెంట్లు గాని ట్వీట్లు గాని పట్టించుకోవాలంటారా? ప్రతిదానికి సరే అంటూ తల వంచుకొని తిరగాలంటారా? కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుంటాను. దిస్ ఈజ్ సునీల్, సైనింగ్ ఆఫ్.